మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. డిఎస్సికి సంబంధించి ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల గురించి ముఖ్యంగా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా డిఎస్సి వెబ్సైట్లో మాక్ టెస్ట్లు అయితే అందుబాటులోకి రావడం జరిగినాయి. ఏ విధంగా మాక్ టెస్ట్ అనేది రాయాలి మీ మొబైల్ ఫోన్లో అనేది కూడా క్లారిటీగా నేను చేసి చూపిస్తాను. డిఎస్సి మాక్ టెస్ట్లు అధికారిక వెబ్సైట్లో బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు డిఎస్సి కన్వీనర్ ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. వీటిని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తుది పరీక్ష ఏ విధంగా ఉంటుందో నమూనా పరీక్ష రాస్తే అర్థమవుతుందన్నారు. ఇక అభ్యర్థుల్లో ఆన్లైన్ పరీక్షల్లో అమలు చేస్తున్న నార్మలైజేషన్ గురించి పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన దృష్టికి వెళ్ళగా ఈ విధంగా అపోహలు పెట్టుకోవద్దని కొట్టిపడేశారు. అంటే ఇక్కడ అభ్యర్థులు ఏం కోరుతున్నారంటే ఒకే జిల్లా ఒకే పేపర్ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నిర్వహించిందో 11,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అదే విధానాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. తెలంగాణలో పరీక్షలు నిర్వహించిన టీసీఎస్ సంస్థల ఆంధ్రప్రదేశ్లో కూడా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. నార్మలైజేషన్ వల్ల ఏ ఒక్క అభ్యర్థికి నష్టం ఉండదన్నారు. ఇప్పటి వరకు జేఈఈ, నీట్, బ్యాంకింగ్, ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పరీక్షలు ఆన్లైన్లో నార్మలైజేషన్ విధానంలో జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఈ డిఎస్సి అనేది ఉపాధ్యాయుల ఆశల కొలువు. ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పారదర్శకంగా పరీక్షలు జరగాలని కోరుకుంటారు. అనేక రకాల ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఈ విధానం అమలు చేస్తున్నారని ఎక్కడా ఫిర్యాదులు లేవన్నారు. నార్మలైజేషన్ వల్ల అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఇక పరీక్ష కేంద్రాల పరిశీలన జరుగుతుందని త్వరలోనే ఆయా కేంద్రాల వివరాలు వెల్లడిస్తామని డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి అన్నట్లు సమాచారం. వనరులు లేక ఒకే రోజు పరీక్ష నిర్వహించలేకపోతున్నామన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాలి. 13 జిల్లాల అభ్యర్థులకి 13 పేపర్లు సెపరేట్గా 13 రోజులు పరీక్షలు నిర్వహించినట్లయితే వనరులు ఎందుకు సరిపోవు, కంప్యూటర్లు ఎందుకు సరిపోవు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక తూర్పుగోదావరి జిల్లానే తీసుకోండి. తూర్పుగోదావరి, ఇక్కడ విశాఖపట్నం, పక్కన పశ్చిమ గోదావరి, 3 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఇచ్చుకోవచ్చు అవసరమైతే. ఈ విధంగా పక్క జిల్లాలు 2 జిల్లాలను కలుపుకుని కూడా ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్ష నిర్వహించాలంటే నిర్వహించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు జిల్లా తీసుకుంటే కర్నూలు జిల్లా మొత్తం పరీక్ష కేంద్రాలు సరిపోకపోతే పక్క 2 జిల్లాలని కూడా పరిగణలోకి తీసుకుని అక్కడ కూడా 3 జిల్లాలని ప్రాతిపదికగా చేసుకుని ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించవచ్చు. ఆల్రెడీ అభ్యర్థులు ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడే 5 జిల్లాలని ఎగ్జామ్ సెంటర్ల ప్రిఫరెన్స్ కింద ఇచ్చున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ జిల్లా, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ల కింద ఆల్రెడీ పరీక్ష కేంద్రాలను అయితే పెట్టుకుని ఉన్నారు. దీనివల్ల కూడా ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించేందుకు అవకాశం అయితే 100% ఉంటుంది. డిఎస్సి అభ్యర్థులేం 13 జిల్లాల అభ్యర్థులకి ఒకే పేపర్ కావాలని కోరడం లేదు. 13 జిల్లాలకు సంబంధించి సెపరేట్గా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాబట్టి జిల్లాల వారీగా పరీక్షలు పెట్టండి. అందరికీ ఒకే పేపర్ ఒకే రోజు నిర్వహించినట్లయితే ఎవరి కెపాసిటీ అనేది వాళ్ళు, సామర్థ్యం అనేది వాళ్ళు చాటుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల పారదర్శకత అనేది పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నప్పటికీ తెలంగాణలో నిర్వహించిన టీసీఎస్ఏ కదా ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహిస్తుంది. అంటే పక్క 2 జిల్లాలను తీసుకుని ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్ష నిర్వహించాలంటే నిర్వహించవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే ఏ విధంగా తప్పించుకుంటున్నారంటే 13 జిల్లాల అభ్యర్థులకి ఒకే రోజు పరీక్ష నిర్వహించలేమని, దీనికి సంబంధించిన వనరులు స్థానికంగా అందుబాటులో లేవన్న విషయాన్ని అభ్యర్థులు గమనించాలంటూ ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. కనీసం ఇప్పటికైనా ఈ నార్మలైజేషన్ విధానంపై స్పందించారు. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆల్రెడీ డిఎస్సి అభ్యర్థులు ఒక 5 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి 5 జిల్లాలు ప్రిఫరెన్స్ కింద ఇచ్చుకున్నారు. దీనివల్ల ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలంటే నిర్వహించవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందనేది వీళ్ళకి తెలియాలి. 11,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ చేసిన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఒకే జిల్లా ఒకే పేపర్ విధానం, వాళ్ళు నార్మలైజేషన్ విధానం పెట్టకుండా ఒకే జిల్లా ఒకే పేపర్లో చక్కగా పరీక్షలు నిర్వహించి పోస్టింగ్లు సహితం ఒక నెల రోజుల్లో పూర్తి చేసిన పక్క ప్రభుత్వాన్ని చూసి ఒకసారి మీరు ఆలోచన చేయవలసిన అవసరం అయితే ఉంది. 13 జిల్లాల అభ్యర్థులకి ఒకే రోజు పరీక్ష పెట్టమనడం లేదు, ఒక జిల్లా అభ్యర్థులకి ఒక రోజు పరీక్ష పెట్టమంటున్నారు. ఈ విషయాన్ని కన్వీనర్ కృష్ణారెడ్డి గారు గమనించాలి. ఇక మాక్ టెస్ట్లు అయితే వెబ్సైట్లు అందుబాటులోకి రావడం జరిగినాయి. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా మాక్ టెస్ట్స్ అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ మాక్ టెస్ట్స్ లింక్స్ అని చెప్పేసి ఉంది కదా, మాక్ టెస్ట్ లింక్స్. ఆ అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్లోకి వెళ్తారు. లేదా పైన మెసేజ్ బోర్డు దగ్గర కూడా మాక్ టెస్ట్స్ అని చెప్పేసి అవైలబుల్ లింక్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేసినా కానీ ఈ విధంగా వస్తుంది. టీజీటీ, అదేవిధంగా పీజీటీ, ఎస్జీటీ, మళ్ళీ టీజీటీ మ్యాథ్స్, పీజీటీకి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా మాక్ టెస్ట్లకు సంబంధించిన వివరాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, మీరు ఏ సబ్జెక్టుకి సంబంధించి మాక్ టెస్ట్ అనేది రాయాలంటే
ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ మీద క్లిక్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుంది. ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ మీ నేమ్ అనేది, అదేవిధంగా మీ ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎటువంటి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం ఏం ఎంటర్ చేయాలనేది అక్కడ మీకు ఇన్విజిలేటర్ గైడ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జామ్ కంటిన్యూ అవ్వాలంటే ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. సైన్ ఇన్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతాయి. ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు చదువుకోండి. ఇక్కడ వైట్ కలర్లో ప్రశ్న అనేది చూపిస్తుందంటే ఆ ప్రశ్న అనేది మీరు అసలు ఆన్సర్ చేయలేదని అర్థం. రెడ్ కలర్లో చూపిస్తుందంటే ఆ ప్రశ్న మీరు చూసి నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళిపోయారు ఆన్సర్ చేయకుండా అని అర్థం. గ్రీన్ కలర్లో చూపిస్తుందంటే ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేశారని అర్థం. ఇక వైలెట్ కలర్లో చూపిస్తుందంటే ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేసి రివ్యూ అని పెట్టుకున్నారు, మళ్ళీ దానికి సంబంధించిన ఒకసారి వెరిఫై చేసుకోవాలనుకుంటున్నారనే ఈ వైలెట్ కలర్ ఆప్షన్ అనేది తెలియజేస్తుంది. ఇక మనకి నెక్స్ట్ కంప్లీట్గా వీటిని ప్రాక్టికల్గా కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇక్కడ కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలని చెప్పేసి క్లారిటీకి ఇచ్చున్నారు. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చదువుకోండి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చెక్ మార్క్ అడుగుతుంది. చెక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత రెడీ టు బిగిన్ అని బ్లూ కలర్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. రెడీ టు బిగిన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీ ఎగ్జామ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే గైస్, మొత్తంగా ఇక్కడ చూసినట్లయితే పైన చూడండి, టాప్లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని చెప్పేసి ఇచ్చారు. ఫైనల్ ఎగ్జామ్లో మీకు సబ్జెక్టులు వస్తాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అని, తర్వాత తెలుగు అని, ఇంగ్లీష్ అని, మ్యాథ్స్ అని, సైన్స్, సోషల్, ఈ విధంగా సబ్జెక్టులకు సంబంధించి ఈ విధంగా సెషన్ల కింద ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఒక ప్రశ్న చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రశ్నకు సంబంధించి క్లారిటీగా చదువుకుని ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ బటన్. ఎప్పుడైతే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తారో ఆ ప్రశ్నకి ఆన్సర్ చేసినట్లు గ్రీన్ కలర్లోకి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ అనేది గ్రీన్ కలర్లో వచ్చింది కదా, అది మీరు ఆన్సర్ చేసినట్లు. ఇక్కడ నెక్స్ట్ రెండవ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయకుండా నెక్స్ట్కి వెళ్ళిపోయాను అంటే అక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది కాబట్టి ఆ ప్రశ్నకి మీరు ఇంకా ఆన్సర్ చేయలేదని అర్థం. ఒకవేళ మీకు ప్రశ్నకి ఆన్సర్ తెలుసు కానీ కొద్దిగా డౌట్ ఉందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ చూడండి, ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేశారంటే అది వైలెట్ కలర్లోకి మారుతుంది. తర్వాత ఆ వైలెట్ కలర్లో ఉన్న ప్రశ్నలు మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే గ్రీన్ కలర్లోకి మారిపోతాయి. ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రశ్న చదవటం, దానికి సంబంధించిన ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయటం. మొత్తంగా 160 ప్రశ్నల్లో కూడా 160 ప్రశ్నలకు సంబంధించి నీట్గా 1 by 1 ప్రశ్న చదవడం, దానికి సంబంధించిన ఆన్సర్ తెలిసినట్లయితే ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి ముందుకు వెళ్ళిపోవడం. మళ్ళీ సెకండ్ రౌండ్లో ఏవైతే రెడ్ కలర్లో ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయడం మంచిది. ఒకవేళ మీరు మార్క్ యాజ్ రివ్యూ నెక్స్ట్ అని చెప్పేసి పెట్టుకున్నా కానీ ఆ క్వశ్చన్లోకి వచ్చి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఆ ప్రశ్న కూడా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఓకే గైస్, ఇది కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఆల్రెడీ టెట్కి సంబంధించి పరీక్ష అనేది చాలామంది రాస్తున్నారు కాబట్టి అన్ని అంశాలపై అవగాహన ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో మోడల్ పేపర్ అనేది పెట్టలేదు, కొన్ని డెమో ప్రశ్నలు మాత్రమే పెట్టారు. జస్ట్ డెమో ఎగ్జామ్ లాగా మాత్రమే పెట్టారు. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాక్టీస్ పర్పస్, జస్ట్ ఒక ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే పెట్టారు. ఫుల్ మోడల్ పేపర్ 160 ప్రశ్నలకి ఇక్కడ పెట్టుంటే బాగుండేది. కానీ ఇక్కడ కేవలం సెషన్ 1లో ఒక 5 ప్రశ్నలు, సెషన్ 2లో ఒక 5 ప్రశ్నలు, సెషన్ 3లో ఒక 10 ప్రశ్నలు, ఈ విధంగా ఏదో కొన్ని ప్రశ్నలు పెట్టాలి నామమాత్రంగా ప్రాక్టీస్ పర్పస్ అని మాత్రమే, జస్ట్ డెమో ఎగ్జామ్లా మాత్రమే దీన్ని పెట్టారు. దీనిలో 160 ప్రశ్నలు, ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఒక ఎగ్జామ్ పెడితే చాలా బాగుండేది. సెషన్ 4కి సంబంధించి ఒక 15 ప్రశ్నలు పెట్టారు. మొత్తంగా టైం అనేది ఒక 40 నిమిషాల టైం అనేది పెడుతున్నారు. ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా 2.5 గంటల పాటు జరుగుతుందో అదే 2.5 గంటల పాటు జరిగే ఎగ్జామ్ టైప్లో ఇక్కడ మోడల్ పేపర్ అనేది ఫైనల్ మోడల్ పేపర్ టైప్ పెట్టుంటే చాలా బాగుంటుంది.
ఓకే గైస్, మీకు అర్థమైంది కదా. సెషన్ 5లో ఒక 10 క్వశ్చన్లు పెట్టడం జరిగింది. ఇది కంప్లీట్గా మాక్ టెస్ట్కి సంబంధించి. ఫైనల్గా అన్నీ మీరు ఆన్సర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీ ఎగ్జామ్ అనేది సబ్మిట్ అవుతుంది, అక్కడతో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఏజెన్సీ డిఎస్సిపై క్యాబినెట్లో చర్చ లేదు, ఖండించిన ఆదివాసీ గిరిజన సంఘాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావన చేయకపోవడం సరికాదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర కమిటీ వెల్లడించింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో 3 ఆప్షన్లు పరిశీలిస్తున్నట్టు వార్తల్లో వచ్చిందని తెలిపారు. ఆదివాసులకు న్యాయం జరగాలంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పోస్టులపై రిజర్వేషన్లు వాళ్ళకే 100% కల్పించాలని కోరారు. డిఎస్సి నుంచి ఏజెన్సీ పోస్టులు వాయిదా వేయాలని ఆదివాసులు ఆందోళన చేస్తూ చర్చ లేకపోవడం సరికాదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు సఫలం. ఉపాధ్యాయ సంఘాలపై ఉన్న శ్రద్ధ ప్రేమ నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులపై లేదు. నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు చేస్తున్న డిమాండ్స్పై కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఒకే జిల్లా ఒకే పేపర్ మొత్తం 13 జిల్లాలకి సెపరేట్గా తెలంగాణ మాదిరిగా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కోరుతున్నప్పటికీ ఇక్కడ ఒకే రోజు పరీక్ష నిర్వహించడానికి మానవ వనరులు అందుబాటులో లేవు. 13 జిల్లాల అభ్యర్థులకి ఒకే రోజు పరీక్ష నిర్వహించలేం. ఈ విధంగా సాకులు చెప్తూ ఉన్నారు. ఒక జిల్లా ఒకే పరీక్ష అంటే ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఆ పక్కనున్న 2 జిల్లాలతో పాటుగా సొంత జిల్లా కలిపి 3 జిల్లాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఇచ్చి పరీక్షలు పెట్టచ్చు. డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్న ఇతర డిమాండ్స్పై కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. హెల్ప్ లైన్ నెంబర్లు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కాల్ చేసి మీ డిమాండ్స్ని వినిపించండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.